ధర్మరాజు పాలన యుధిష్ఠిర శకంగా నిలిచిందని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ తెలిపారు. దేవ కర్మలతో పాటు పితృకర్మల గురించి కూడా మహాభారతంలో వివరంగా వ్యాసుడు చెప్పాడని తెలిపారు. స్థానిక టీ నగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న 60 రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞంలో భాగంగా షణ్ముఖ శర్మ 54వ రోజు ప్రవచనం చేస్తూ అంపాశయం మీద ఉన్న భీష్ముడు దేహాన్ని వదిలి వెళ్లే కాలం సమీపించడంతో పాండవులతో పాటు కృష్ణుడు, ధృతరాష్ట్రుడు అక్కడికి చేరుకున్నారని తెలిపారు. యుధిష్ఠుడిని చూసి మరోసారి హితవాక్యాలు పలికాడు. అప్పుడు దేహాన్ని వదిలి ఆకాశ మార్గం చేరి అంతర్ధానమయ్యాడని వివరించారు. భీష్ముని దేహానికి చేయాల్సిన దహన సంస్కారాలను పాండవులు శాస్త్రోక్తంగా నిర్వహించి గంగానదిలో స్నానమాచరించి ఉదకం వదిలిపెట్టారని తెలిపారు. అదే సమయంలో పుత్రశోకంతో వచ్చిన గంగాదేవిని శ్రీకృష్ణుడు ఓదార్చాడు. ధర్మరాజు ఉదకం వదిలి వస్తూ భీష్ముడు కోల్పోవడాన్ని తట్టుకోలేక కుప్పకూలిపోయాడు. అదే పనిగా దుఃఖిస్తే మరణించిన పూర్వీకులకు బాధ కలిగిస్తుందని కృష్ణుడు అంటాడని వివరించారు. చక్కగా భారతం వింటున్నారు. శ్రీమతి యత్నపూడి శ్యామలా సుబ్బలక్ష్మి గారు హైదరాబాద్. భగవన్మయమైన సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, వేదవ్యాస భగవానుడు మనకు ప్రసాదించిన మహేతిహాసం శ్రీమన్ మహాభారతంలో శాంతి అనుశాసన పర్వములు సారభూతంగా మనం చెప్పుకోవడం జరిగింది 2 రోజులుగా. విశేషించి నేను నారాయణీయం అని కొన్ని అధ్యాయాల్లో చెప్పబడుతున్న విష్ణుతత్వాన్ని కూడా భీష్ముల వారు తెలియజేసినది, అలాగే వైశంపాయనుడు జనమేజయునికి తెలియజేసిన అంశములు చెప్పుకుంటూ విష్ణుభక్తి ప్రపూర్ణమైనటువంటి అంశముల్లో విష్ణుతత్వమంతా ప్రస్తావన చేయబడుతున్నది. అదేవిధంగా ఇందులో యోగము గురించి, ప్రాణాయామం గురించి, ఇంకా గోవుల గురించి, ఆచారము గురించి ఇన్ని చెప్పబడుతున్నాయి. ప్రథమంగా అవసరమైన ఆచారంతో మొదలుపెట్టి పరమంగా అవసరమైనటువంటి వేదాంత విద్య వరకు మొత్తం సనాతన ధర్మం యొక్క స్వరూపమంతా శాంతి అనుశాసనాల్లో పరచుకుని ఉన్నది అనే విషయం మనకు స్పష్టమవుతున్నది. అయితే ఇందులో శ్రాద్ధకర్మల గురించి కూడా చెప్పడం మరొక ప్రత్యేకం. అనేక అధ్యాయాలు శ్రాద్ధకర్మల గురించి ఉన్నాయి. అంటే దేవ పితృకార్యాభ్యాన్ అప్రమత్తవ్యం అని చెప్పినప్పుడు దేవకార్యములు ఎంత అవసరమో పితృకార్యములు అంతే అవసరము. పితృకార్యములు విడిచిపెట్టేటువంటి వారు దేవతానుగ్రహాలను కూడా పొందలేరు. ఎందుకంటే పితృదేవతలు అనేవారు దేవతల చేత కూడా పూజింపబడేవారే పితృదేవతలు. వీరి యొక్క వివరణ మనకి హరివంశంలో చాలా విస్తారంగా ఉంటుంది, కానీ ఇక్కడ కూడా అనేక అధ్యాయాల్లో చెప్పబడుతుంది. దీనికి సంబంధించి కూడా ఈ నారాయణీయం అనే అంశంలో చెప్పిన ఒక్క విషయం ప్రస్తావన చేసి తర్వాత కథలోకి మనం ప్రవేశిద్దాం. ఒకప్పుడు నారదుడు ముందుగా నారాయణ అర్చన చేసుకుని తర్వాత తర్పణములు మొదలైన పితృకర్మలు చేసేట. అప్పుడు ధర్ముని పుత్రుడి నరుడు ఆయనతో మాట్లాడుతూ, నువ్వు ఇప్పుడు చేసినటువంటిది క్రియ ఏమిటి, ఎందుకు చేసావు, ఎలా చేసావు అని అడిగితే, ఇక్కడ నరుడు అంటే నరనారాయణలో ఒకడు. అప్పుడు నారదుడు వారు చెప్తున్న మాట ఏమిటంటే, దేవకార్యం కూడా అందరూ చేయవలసిందే, అది ఉత్తమ యజ్ఞం, సనాతన ధర్మం అది. అదేవిధంగా పితృకార్యం కూడా ప్రతివారు చేయవలసిందే. నేను నిత్యం కూడా నీ ఉపదేశ ప్రభావంతో అని నరునితో చెప్తున్నా. అంటే నరనారాయణులు ఉభయులు కలిసి అది ఐకాంతిక ధర్మాన్ని ఉపదేశించారు అని మనం ప్రస్తావన చేసుకున్నాం. అందులో భాగంగా ఇది వస్తున్నది. కానీ నీ ఉపదేశ ప్రకారమే, నీ ఉపదేశం అంటే నరనారాయణులు అంటే మూలభూతం నారాయణ తత్వం. ఆ నారాయణుడు ఉపదేశించిన అంటే సనాతన ధర్మం, అదే వైదిక ధర్మం. దాని ప్రకారంగా నేను బ్రహ్మదేవుడు, ఆ బ్రహ్మదేవుని తర్వాత ప్రజాపతి, వీరిని ఉద్దేశిస్తూ క్రమంగా పితృ పితామహ ప్రపితామహ అంటూ నేను కూడా నిత్యం చేస్తూ ఉంటాను. ఇది లోకపితామహుడైన బ్రహ్మదేవుడు నారాయణ నుంచి ఆవిర్భవించాడు. వాడి తర్వాత మమవై పితరం ప్రీత పరమేశ్చప్యని అజీజనత్ అని చెప్తూ, తర్వాత ప్రజాపతి నా తండ్రి. ఇక్కడ వచ్చేటప్పటికల్లా హరివంశం కొంత సహాయం తీసుకుంటే, బ్రహ్మదేవుని మానసపుత్రుడుగా వచ్చినటువంటి నారదుల వారు దక్షశాపం వల్ల ఒక